హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ భయ్య. ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే వీడియో సమాధానం అందరికీ షేర్ చేయండి. అయితే ఈరోజు మన టాపిక్ వచ్చేసి మన శ్రీ విష్ణు గారి యాష్ సింగల్ ట్రైలర్ అయితే వచ్చింది భయ్య. నిజానికి ట్రైలర్ అయితే నేను ఏదో రేంజ్లో ఊహించుకున్నాను. అంటే ప్రతిసారి ఆయన సినిమాల్లో నుంచి ఒక క్రేజ్ అయితే ఉంటుంది భయ్య. అంటే కామెడీ లెవెల్లో ఒక కొత్త రకమైన కామెడీ లెవెల్ ఉంటుంది. కాకపోతే ఈ ట్రైలర్లో నాకు తెలిసినంత వరకు అలా కొత్తగా అయితే ఏం లేదు భయ్య. యాజ్ డీజ్ అంటే ఇంతకుముందు ఇలాంటి రొటీన్ స్టోరీస్ అయితే వచ్చాయి. సేమ్ యాజ్ డీజ్ అయితే అనిపించింది నాకైతే. అలాగే కామెడీలో కూడా చాలా అంటే వెరైటీగా ఉంది అనే టైప్లో చాలామంది అయితే కింద కామెంట్లో పెట్టారు. కానీ నాకైతే పెద్దగా తేడా అయితే ఏం కనపడలేదు భయ్య. ఈ సినిమా మనకు మే 9వ తారీఖున అయితే రిలీజ్ కాబోతుంది భయ్య. నిజంగా సినిమా అంటే నాకు తెలిసినంత వరకు ట్రైలర్ చూసిన తర్వాత ఒకటే అర్థమైంది భయ్య. అంటే మనోడు ఒకరిని ప్రేమిస్తాడు, ఆ అమ్మాయి కొంచెం హ్యాండ్ ఇస్తుంది. మళ్ళీ నాకు తెలిసినంత వరకు ఒకటే భయ్య. అంటే మనోడు ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు, మనోడిని ఇంకో అమ్మాయి ప్రేమిస్తుంది. అంటే వీళ్ళిద్దరి మధ్య అంటే ఆ అమ్మాయి ఏం చేస్తుందో మనోడికి, మనోడు ఈ అమ్మాయికి అదే చేస్తాడు అన్న టైప్లో అయితే ట్రైలర్ని అయితే చూపించారు భయ్య. ఈ మధ్యలో మన వెన్నెల కిషోర్ గారి కామెడీని కొంచెం హైలైట్ చేశారు. అంతకుమించి స్టోరీ అయితే ఏం లేదని మాత్రం అనిపిస్తుంది. అయితే శ్రీ విష్ణు గారి సినిమాల్లో మనకు స్టోరీ అనేది పర్టికులర్గా లేకపోయినా కూడా ఆయన కామెడీ కావచ్చు, అలాగే ఆయన ఇచ్చే పర్ఫార్మెన్స్ కావచ్చు చాలా అద్భుతంగా ఉంటుంది. కాకపోతే ఈ యాష్ సింగల్ అనే సినిమాలో మాత్రం నాకు తెలిసినంతవరకు ట్రైలర్ చూసినాక ఏ విధమైన అంటే కొత్తదనము అనిపించలేదు భయ్య. మరి ఈ ట్రైలర్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ తెలియజేయండి. అలాగే ఇంకోటి వచ్చేసి మే 9వ తారీఖున అయితే ఈ సినిమా రిలీజ్ కాబోతుంది భయ్య. అంతా బాగానే ఉంది. నాకు తెలిసినంతవరకు ఈసారి ఖచ్చితంగా అంటే ఏదో తేడా కొడుతుంది సినిమాకి అన్న టైప్లో అనిపించింది భయ్య. అంటే నేను చెప్తున్నా కదా, పర్టికులర్గా అసలు ఈయన కామెడీ కావచ్చు, ఈయన ఇచ్చే పర్ఫార్మెన్స్ కావచ్చు నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. కాకపోతే నాకు ఈ ట్రైలర్ చూసిన తర్వాత చాలా అంటే దారుణంగా అనిపించింది. మళ్ళీ అసలు అంటే మళ్ళీ పాత కథలు తీసుకొచ్చి మళ్ళీ కొత్తగా ట్రై చేస్తున్నట్టుగా అనిపించింది భయ్య. ఇంకా వేరే ఏం లేదు. మామూలుగా శ్రీ విష్ణు గారి సినిమాల్లో చాలా వెరైటీస్ అయితే ఉంటాయి. అంటే చాలా డిఫరెంట్నెస్ సినిమాలు అయితే ఉంటాయి భయ్య. అసలు స్టోరీలోనే వేరే రకమైన దమ్ము ఉంటుంది. అంటే అది ఫ్లాప్ అయినా హిట్ అయినా చూడొచ్చురా అనే టైప్లో ఉంటుంది భయ్య. కాకపోతే ఈ సినిమాలో మాత్రం ఏం లేదని మాత్రం నాకు అనిపిస్తుంది భయ్య. మన క్లౌడ్ టుడేలో సినిమాలో ఉంది కదా భయ్య, ఆ అమ్మాయి అయితే ఉంది భయ్య. నిజానికి అంటే నాకు తెలిసినందుకు వీళ్ళందరూ కాంబినేషన్లో అయితే బాగానే ఉన్నాయి. కానీ ట్రైలర్ చూసిన తర్వాత కాకపోతే ఎక్కడో కొడుతుంది భయ్య ట్రైలరు. అది సినిమాలో కూడా కొడితే మాత్రం ఇంకా వేస్ట్ అని చెప్పొచ్చు. మరి చూద్దాం 9వ తారీఖున ఎలా ఉండబోతుంది అని చెప్పేసి.